ఆహారం రుచిగా లేదని ఫిర్యాదు చేసే ముందు తినటానికి ఏమీ లేని పేదల గురించి ఆలోచించు. మనసు ఆధీనంలోకి మనం వెళ్ళి నడవకూడదు. మన ఆధీనంలోకి మనసుని తెచ్చుకొని లక్ష్యం వైపుకు నడిపించాలి. మన ప్రాణమే మనల్ని ఏదో ఒకరోజు వదిలేస్తుంది. మనుషులు వదిలేయడంలో వింత ఏముంది? తప్పు చేశావని ఎప్పుడైతే అంతరాత్మతో ఒప్పుకున్నావో ఆ క్షణమే నువ్వు క్షమించబడినట్లే. తిరిగి ఆ తప్పు జరగకుండా చేసుకుంటే మనిషిగా జయించినట్లే. సంతోషం ఎక్కడో లేదు. స్వేచ్ఛగా బ్రతకడం, స్వేచ్ఛను పంచడంలోనే ఉంది. నిన్ను ఈరోజు చులకనగా చూసేవారు రేపు నీ వైపు చూడాలన్నా భయపడాలి. దెబ్బ తగలకూడదు, గాయం కనిపించకూడదు, నొప్పి మాత్రం గట్టిగా పుట్టాలి. జీవితంలో పోల్చుకోవడాలు అనవసరం. ఎవరి జీవితం వారిది, ఎవరి స్థాయి వారిది. సూర్యచంద్రుల మధ్య తేడాలు లేవు. రెండూ వెలుగునిస్తాయి వాటి సమయం వచ్చినప్పుడల్లా. నీకు నెమ్మదిగా అలవాటైన వ్యసనమే నిన్ను ముందుకు నడిపిస్తుందని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఏదో ఒకరోజు అదే వ్యసనం నిన్ను చంపేస్తుంది అని కూడా గుర్తుపెట్టుకో. చెప్పుడు మాటలు విని నోరు జారిపోకు. మీరు విన్నది అన్నది నిజం కాకపోతే ఇప్పటి వరకు నీ మీద ఉన్న మంచితనం, గౌరవం మంచులా కరిగిపోతాయి. ఆ తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం శూన్యం. రిలేషన్ కొత్తలో మనతో మాట్లాడడానికి కారణాలు వెతుకుతారు. రిలేషన్ పాతది అయ్యే కొద్దీ దూరం పెట్టడానికి కారణాలు వెతుకుతారు. ఏది తప్పో ఏది ఒప్పో నీ అంతరాత్మ చెబుతూనే ఉంటుంది. తెలియదనడం ఆత్మవంచనే. ధైర్యం అంటే భయం వేయకపోవడం కాదు, భయం వేసినా ముందుకు పోవటం. సంసారం అంటే కలిసి ఉండటమే కాదు, కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని కడవరకు తోడు వీడకుండా ఉండటం. ఈ ప్రపంచంలో ఆటలు ఆడుకోవడానికి వస్తువులు ఎన్ని ఉన్నా మనిషి మాత్రం ఒక్క మనసునే ఎంచుకుంటాడు. అది ముక్కలు అయ్యేంత వరకు ఆడుతూనే ఉంటాడు. తల్లిదండ్రుల ప్రేమ కంటే విలువైనది ప్రపంచంలో ఏదీ లేదు. కన్నవాళ్ళని కళ్ళల్లో పెట్టుకొని చూసుకోండి, అంతేకాని వాళ్ళకి కన్నీళ్లు పెట్టించి కాదు. కాలం ఉన్నప్పుడే కలిసి ఉండండి. కాలం దాటిపోయాక కలవరించినా కలుసుకోలేరు. బంధం అనే ఇల్లు బలంగా ఉండాలంటే నమ్మకం అనే పునాది దృఢంగా ఉండాలి. అప్పుడే ప్రేమ అనే వెలుగులో కుటుంబం ఆనందంగా, అందంగా, అద్భుతంగా కనిపిస్తుంది. జీవితంలో కొన్ని అనుభూతులను మాటల్లో చెప్పలేము. ఇష్టమైన వారితో గడిపే ప్రతి క్షణం అందరికీ అద్భుతమే. నీలో లోపాన్ని ఎవరైనా వేలెత్తి చూపితే ఆగ్రహించకు. నీ మేలు కోరేవారు ఒక్కరైనా ఉన్నందుకు ఆనందించు. పాముకి కాళ్ళు లేవు, కప్పకి మెడ లేదు, పీతలకి తల లేదు. ఇవన్నీ సక్రమంగా ఉన్న మనిషి సరిలేడు. విద్యావంతుల భౌతిక శరీరం నశించినా యశస్సు అనే శరీరం నశించదు. ఆడపిల్ల అంటే అమ్మ. మీరు ఒక ఆడపిల్లను చంపితే ఎన్నో బంధాలను చంపినట్టే. ఎంత ఇష్టపడితే అంత అలుసు, ఎంత ప్రేమిస్తే అంత బాధ, ఎంత నమ్మితే అంత ద్రోహం. సంతోషంగా బ్రతకాలంటే కార్లు, మిద్దెలు, బంగారం అక్కర్లేదు. ఉన్నంతలో ఉన్నదానిలో పంచుకునే మంచి భర్త ఉంటే చాలు. మనసులోని బాధ అర్థం చేసుకునే మంచి మనిషి కావాలి మనకు. మంచితనం మరీ ఎక్కువైతే మనకు దక్కాల్సింది కూడా ఉండదు. పైగా నీ మీద పెత్తనంతో, నీ సహాయంతో ఎదుటి వాళ్ళే లాభపడతారు. ఆడది దేనినైనా భరిస్తుంది, కానీ తన కళ్ళ ముందే తన మనసులో ఉన్నవాడు ఇంకొకరి గురించి ఆలోచిస్తూ ఇంకొకరితో ఉండడం మాత్రం భరించలేదు.